నేనైతే పొద్దున్నే రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొద్దామని చెప్పి రైతు బజార్కి అయితే బయలుదేరివాను. నేనైతే అక్కడ ఏమేమి కొన్నానో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చూపిస్తున్నాను. ఇంకా రైతు మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మేము. చూస్తే జనాలందరూ బిజీగా కూరగాయలు కొనేసుకుని గబగబా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి క్యారేజీలు కట్టాలి కాబట్టి ఎవరి వాళ్ళు హడావిడిగా తీసుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడైతే కూరగాయలు ఫ్రెష్గా భలేగున్నాయండి. ఫ్రెష్వి తీసుకోవాలంటే పొద్దున్నే వచ్చి తీసుకోవాలన్నమాట. కొంచెం పొద్దెక్కి వస్తే ఏముండదు, అన్నీ అయిపోయి లాస్ట్లో మిగులుతాయి. నేనైతే దొండకాయలు, బంగాళదుంపలు, చిలకడ దుంపలు, టమాటాలు అన్నీ తీసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరగాయలు అయితే. టమాటాలు అయితే అసలు భలేగున్నాయి. తర్వాత కీరా దోస కూడా తీసుకున్నాను. కీరా దోస అయితే ఆర్గానిక్ కీరా దోశ అండి, చాలా స్వీట్గా ఉంటుంది అని చెప్పి అని అన్నాడు. 320 రూపీస్ ఎంత అన్నాడు అనమాట. చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో. తర్వాత వచ్చేసి ఈ ఆనపకాయ వచ్చేసి 20 రూపీస్ అంట. ఆనపకాయ కూడా తీసుకున్నాను. తర్వాత స్వీట్ కార్న్ భలేగా ఉన్నాయి ఫ్రెష్గా. 50 రూపీస్కి 3 అన్నారనమాట. స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. చాలామంది కొంటున్నారు స్వీట్ కార్న్ అంటూ. తర్వాత నేను స్వీట్ పొటాటో తీసుకున్నా, అదే చిలకడ దుంపలండి. ఇవి కూడా బాగున్నాయి. ఇవి తింటే ఆరోగ్యానికి, మలబద్ధకానికి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అందుకని తీసుకున్నాను.